కరీంనగర్ జిల్లా హుజురాబాద్ బస్ స్టాండ్ లో పెను ప్రమాదం తప్పింది. బస్ డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సును రివర్స్ తీస్తున్న క్రమంలో రెండు బస్సుల మధ్య ప్రయాణికులు ఇరుక్కుపోయారు. దీంతో ఇద్దరు ప్రయాణికులకు గాయాలయ్యాయి. ప్రయాణికులు అలర్ట్ చేసినప్పటికీ డ్రైవర్ స్పందించకపోవడంతో బస్సు ముందు అద్దాన్ని ప్రయాణికులు ధ్వంసం చేశారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా హుజురాబాద్ బస్ స్టాండ్ ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. సమయానికి బస్సులు రాకపోవడంతో ప్రయాణికులు గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. పండుగ పూటైనా బస్సుల సంఖ్యను పెంచాలని పలువురు ప్రయాణికులు కోరుతున్నారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ బస్ స్టాండ్ లో పెను ప్రమాదం తప్పింది. బస్ డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సును రివర్స్ తీస్తున్న క్రమంలో రెండు బస్సుల మధ్య ప్రయాణికులు ఇరుక్కుపోయారు. దీంతో ఇద్దరు ప్రయాణికులకు గాయాలయ్యాయి. ప్రయాణికులు అలర్ట్ చేసినప్పటికీ డ్రైవర్ స్పందించకపోవడంతో బస్సు ముందు అద్దాన్ని ప్రయాణికులు ధ్వంసం చేశారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా హుజురాబాద్ బస్ స్టాండ్ ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. సమయానికి బస్సులు రాకపోవడంతో ప్రయాణికులు గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. పండుగ పూటైనా బస్సుల సంఖ్యను పెంచాలని పలువురు ప్రయాణికులు కోరుతున్నారు. ఇక ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, వాస్తవానికి శ్రీనివాస్, పండగల వేళ ప్రతి బస్ స్టాండ్ కూడా టికెట్లు ఆడుతూ ఉంటుంది. అయితే ఆర్టీసీ డ్రైవర్లతో పాటు కండక్టర్లు కానీ అక్కడ ఉండే సిబ్బంది ఎక్కువగా బస్సులు రాకపోకలతో పాటు ప్రయాణికులకు కొంత సహకరించాల్సిన అవసరం ఉండేది. అయితే ఆ రాఖీ పండుగ సందర్భంగా హుజురాబాద్ బస్ స్టాండ్ కూడా చాలా కిక్కిరిసిపోయింది. ఆ బస్సులు ఎక్కేందుకు ప్రయాణికులు ఎక్కువగా హడావి అంటే బస్సులు ఎక్కుతున్న క్రమంలో మరో బస్సు రివర్స్ తీసే క్రమంలో ఆ రెండు బస్సుల మధ్య ప్రయాణికులు ఇరుక్కుపోయారు. రాఖీ పండుగ సందర్భంగా వివిధ సొంతూరులకు వెళ్తున్న కుటుంబ సభ్యులు వాళ్ళంతా కూడా బస్సులు వేగంగా ఎక్కే క్రమంలో ఆ రెండు బస్సుల మధ్య ఇరుక్కుపోవడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఒక చిన్నారి కూడా ఆ వేళ్లకి గాయాలు తగలటంతో కన్నీరు మున్నీరుగా విలపించింది. ఈ ఘటనతో అక్కడ ఉండే మిగతా ప్రయాణికులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేసి డ్రైవర్ నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ అద్దాన్ని కూడా ధ్వంసం చేశారు. సో హుజురాబాద్ బస్ స్టాండ్ లో ఒక గంట పాటు ఈ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వాస్తవానికి అధికారుల సమన్వయ లోపం కారణంగా కొంత బస్సుల సంఖ్య కూడా తక్కువ ఉంది. ఒకే బస్సులో ప్రయాణికులు కూడా కిక్కిరిసిపోయారు. వాస్తవానికి బస్సు ఎక్కుతున్న క్రమంలో ఆ స్పేస్ కూడా ఫుట్ బోర్డు దగ్గర స్పేస్ కూడా చాలా తక్కువగా ఉంది. దీంతో ఆ రివర్స్ తీసే క్రమంలో డ్రైవర్లు జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉన్నప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరించి ముగ్గురు ప్రయాణికుల గాయాలకు కారణమయ్యారు. అయితే వాస్తవానికి గాయాలతోనే ప్రయాణికులు బయటపడ్డారు. ఇంకా కొంత నిర్లక్ష్యంగా వివరించి ఉంటే ప్రాణాలు పోయేవి. సో పండగ పూట పెను విషాదం అయితే కుటుంబ సభ్యుల్లో ఉండేది. సో మొత్తానికైతే పెను ప్రమాదం అయితే తప్పింది. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి అక్కడ కొంత సిబ్బంది కూడా ఉండాలి. వాస్తవానికి పండగల సమయంలో రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంతమంది ఎక్స్ట్రా సిబ్బందిని అక్కడ నియమించి ప్రయాణికులకు అలర్ట్ చేయాలి. అలాగే బస్సు వెనక రివర్స్ తీసే క్రమంలో కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం అయితే ఉండేది. శ్రీనివాస్. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.